ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా చేస్తారు? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం ఇవాళ. ఐ యామ్ డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అట్ ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఐవీఎఫ్ స్టాండ్స్ ఫర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మనం ల్యాబ్‌లో చేసే ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసాక ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది కదా! దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో సహజంగా బాడీలో జరగాల్సింది. కొంతమందికి అది జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. అలాంటి వాళ్ళకి మనం ల్యాబ్‌లోనే ఈ ప్రాసెస్ చేస్తాం. అది చేయాలి అంటే ఎగ్స్ అండ్ స్పెర్మ్ రిట్రీవ్ చేయాలి. సో దీనికి వైఫ్‌లో ప్రాసెస్ వచ్చేసి 3 స్టెప్స్‌గా అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఎగ్స్‌ని పెంచటం. ఎగ్స్ పెంచడానికి సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్స్ నుంచి ఒక 10 డేస్ రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి పొట్ట మీద ఇచ్చే సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అండ్ లీస్ట్ పెయిన్‌ఫుల్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్‌కి ఆ నెలకి పెరగాల్సిన ఎగ్స్ అన్నీ పెరుగుతాయి. చాలామంది అనుకుంటారు ఐవీఎఫ్ చేయించుకుంటే ఇంక మాకు ఫ్యూచర్‌లో ఎగ్స్ పెరగవు అని. అది కరెక్ట్ కాదు. సహజంగా ఒకటే పెరుగుద్ది. కాకపోతే మనం ఆ నెలకి పెరగాల్సినవన్నీ పెంచుతున్నామనమాట. అది స్టెప్ 1. ఎగ్స్‌ని పెంచడం అంటే స్టిమ్యులేషన్ అంటాం. స్టెప్ 2 వచ్చేసరికి ఎగ్ రిట్రీవల్ అంటే ఎగ్స్‌ని తీయటం. దానికి అనస్థీసియా ఇస్తాము. కొంచెం మత్తిస్తాము. మధ్యాహ్నం, సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేసేయొచ్చు. దానికి అడ్మిషన్ ఓన్లీ 1 డే అడ్మిషన్ చాలు. అనస్థీసియా ద్వారా వెజైనల్‌గానే ఎగ్స్‌ని రిట్రీవ్ చేస్తాము. థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్సీ. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇదివరకి ఐవీఎఫ్‌లో స్పెర్మ్‌ని, ఎగ్‌ని టెస్ట్ ట్యూబ్‌లో దగ్గరలో పెట్టి వదిలేసేవాళ్ళు. అవే సహజంగా కలవాలన్నమాట. బట్ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అంటే ఇక్సీ. దాంట్లో ఎగ్‌ని, స్పెర్మ్‌ని హ్యాండ్ పిక్ చేసి ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోని ఫార్మ్ చేస్తారు. అంటే స్పెర్మ్‌ని ఎగ్‌లోకి ఇంజెక్ట్ చేస్తారు. సో అది థర్డ్ స్టెప్. దీని ద్వారా ఫార్మ్ అయిన ఎంబ్రియోని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం లాస్ట్ స్టెప్ అన్నమాట. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి మనకు చేయాల్సిన ప్రిపరేషన్ యూట్రస్ థిక్‌నెస్ మంచిగా ఉండాలి. హార్మోన్స్ నార్మల్‌గా ఉండాలి. ఇవి 2 బాగున్నాయంటే మనం పికప్ చేసిన ఒక 3-5 డేస్‌కి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు. సో అది వైఫ్‌కి చేయాల్సిన స్టెప్స్. మగవాళ్ళకి అంటే హస్బెండ్‌కి ఒకటే ఒక స్టెప్ ఉంది. అది స్పెర్మ్ ఇవ్వటం. అది నార్మల్ ఇజాక్యులేషన్ ద్వారా ఇవ్వచ్చు. లేదా స్పెర్మ్ అస్సలు లేవు అంటే అప్పుడు టీసా చేయించుకోవాల్సిన అవసరం ఉంటది. ఇలా ఫార్మ్ అయిన ఎంబ్రియోని ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసిన ఎంబ్రియోని ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఒక 15 డేస్ తర్వాత ట్రాన్స్‌ఫర్ అయిన 15 డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి కామెంట్ సెక్షన్‌లో అడగండి.